హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈ ఈ వ్లాగ్ అయితే 6వ తేదీ సాయంత్రం 5:30కండి. అప్పటికే నేను ఇల్లు ఊడ్చేసి చెట్లకి నీళ్ళు పోస్తున్నానండి. చెట్లయితే ఇంకా చాలా ఇబ్బంది పడతాయి పాపము. ఎందుకంటే ఎండాకాలం కూడా వచ్చేసింది కదండి, ఇంకా చెట్లు వాడిపోతాయి. వాటికి నీళ్లు పోస్తున్నా కూడా ఎట్లయినా నేచర్ ఇచ్చిన దానికి మనం ఎంత నీళ్లు పోసినా వచ్చేదానికి తేడా ఉంటుంది కదండి. అలాగే వంటింట్లో గిన్నెలు అయితే కొద్దిగా ఉన్నాయండి, అవి తోముదామని వంటింట్లోకి అయితే వచ్చాను. ఈ గిన్నెలేమో కానీ ఆడవాళ్ళు తోమి మన చేతులైతే అరిగిపోతున్నాయి, కానీ ఈ గిన్నెలైతే మనల్ని వదలట్లేదండి. ఒకవేళ మనము వాటిని వదిలేసి హాల్లో ఎక్కడన్నా పిల్లలతో టైం స్పెండ్ చేద్దామని అక్కడ కూర్చున్నా కూడా అవి వచ్చి మమ్మల్ని తోము, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, వచ్చి మమ్మల్ని తోమొచ్చు కదా అని మమ్మల్ని పిలుస్తూ ఉంటాయండి. సరే వాటిని కడగాలి కదా అని చెప్పి వంటింట్లోకి వచ్చి వాటిని అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి. క్లీన్ చేస్తే సరిపోతుందా? వాటిని తోమేసిన తర్వాత ఆ షింక్ తోమాలి, ఆ చేతులు కడగాలి, అదంతా క్లీన్ చేయాలండి. సరే పోనీలే కింద వేసుకొని కూర్చుందామా అంటే బయటేమో దోమల ప్రాబ్లం అండి. 5:30కే దోమలు పీకేస్తున్నాయండి అసలు కాళ్ళతో కూడా. పండగ సీజన్లో అయితే ముగ్గులు కూడా వేయలేకపోయామండి, అంత ఇదిగా దోమలు అయితే కుట్టేసాయి. కాళ్ళు గీరి అయితే మంటలు కూడా వచ్చేసేదండి. అసలు దోమలు ఈసారి చాలా విపరీతంగా వచ్చేసాయండి. గిన్నెలు తోమేశాను, షింక్ క్లీన్ చేసేసానండి. ఇక హాల్లో అయితే బట్టలు ఉన్నాయండి, వాటిని మడతేయాలి. వాటిని మడతేస్తుంటే మా పిల్లలేమో ఒక సైడు టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి. వాళ్ళు డ్యాన్స్ వేసేది కాక మమ్మీ నువ్వు కూడా పాడు, ఎంజాయ్ చేస్తా మడతేద్దు అది ఇది అని చెప్తా ఉన్నారు. ఆ గోడకైతే మా పిల్లల కాలు మరకలు, వాళ్ళకి ఎంత చెప్పినా వినరండి, ఆ కాలు మరకలు అలా పూసేస్తూ ఉంటారు. అక్కడ ఏదైనా సోఫా ఏదన్నా ఉన్నా అంత కాలు మరకలు అయితే వచ్చి ఉండేవి కాదు. వీళ్ళు ఏంటంటే చెప్పినా వినే విధంగా అయితే పిల్లలు ఉండరు కదండి. మనం ఎంత చెప్పినా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా అయితే ఆ కాలు మరకలు అవన్నీ పడతా ఉంటాయి. హాల్లో గోళ్ళు, బెడ్రూమ్లో గోళ్ళు అస్సలు చూడలేకున్నామండి మా పిల్లలు చేసే పనులకి. అక్కడ చూడండి పాటలు పాడుతూ నేను బట్టలు అయితే మడతేస్తూ ఉన్నాను. ఈ శారీ అయితే నేను మీషోలో తీసుకున్నాను, కానీ అంత క్వాలిటీ అయితే ఏం లేదండి. కానీ ఆ రేటుకి అయితే అది రీజనబుల్లే, పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే అంత క్వాలిటీ అయితే లేదు. ఇక్కడ పాటలు పాడుకుంటూ నేనైతే గుడ్లు మడతేస్తూ ఉన్నానండి. హాల్లో అయితే మంచమే ఉంటుందండి. సోఫాలు అట్లాంటివి అయితే మేము కొనలేదు ఇంకా. నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా. నాకు కొంచెం నత్తుందండోయ్, నవ్వాకండి. నత్తంటే చాలా నత్తండి, కొద్ది నత్తి కాదు. ఈ సబ్స్క్రైబ్ అనే దాన్ని నోట్లో వేసి రుబ్బి 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 ఇప్పుడు కొంచెం ఒక రవ్వ వస్తుందండి. బట్టలు అయితే మడత వేసాను. నేను బట్టలు మడతేసేలోపు మా పాప అయితే స్నానం చేసి వచ్చి దేవుడికి అయితే దీపం పెడతా ఉందండి. నువ్వు పెట్టమ్మా అంటే నేను పెట్టనంటది, నువ్వు పెట్టదులేమ్మా నేను పెడతాలే అంటే మమ్మీ నేనే పెడతాను అంటుంది. అంతా రివర్స్ అండి ఇప్పుడు ఉండే పిల్లలంతా. సరే అని చెప్పి ఆకలిస్తుందంటేను ఈలోపు అన్నం వండేసి తాలింపు చేసేస్తున్నాను. వంకాయ తాలింపు చేశానండి. మా పిల్లలకైతే పెట్టేసి నేను కూడా తినేసి ఆ నైటు పనులన్నీ చూసేసుకొని పడుకునేసామండి. ఇదేమో ఎర్లీ మార్నింగ్ శనివారం అంటే ఈరోజు 5 గంటలకు లేచానండి. స్వామివారికి అయితే అంటే వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటున్నానండి నేను. శనివారం ఇప్పుడు 4వ శనివారం అయితే చేసుకోవాలండి. అందుకని పొద్దున్నే లేచాను. లేచేటప్పటికి ఎవరు లేలేదండి. 5 అంటే ఓకేలేండి, 4 అంటే మరీ పొద్దున్నే అనుకోవచ్చు. 5 అంటే అంత ఎర్లీ మార్నింగ్ ఏం కాదు కదండి. కానీ శుక్రవారం శనివారం అయితే 4, 5 ఆ టైంలో లేస్తానండి. ఈ ముగ్గులైతే నేను పండగలప్పుడు పెయింటింగ్ వేశానండి ఈ ముగ్గులకి. ఆ గ్రీన్ కలరు రెడ్ కలరు వేసేటప్పటికి నాకు దోమలు పీకేసాయి చూడండి.
దో రుద్ది రుద్ది కాళ్ళు చేతులు వాచిపోయాయండి. ఆ మిషన్ ఏమో ఇప్పుడు వడకేపించుకోబోయిందండి ఒక ఆమె. మిషన్ వేస్తానండి నేను దోశకి, ఇడ్లీకి, వడకి. అంగడామె వచ్చి అంటే దుకాణం టిఫిన్ అంగడామె వచ్చి వడకేపించుకోబోయిందండి. దాన్ని కడగాలి. ఈలోపు వంటింట్లో నేను నైట్ గిన్నెలు తోమేసి అన్నీ నీట్గా సర్దేసి కూర్చుంటానండి. మొత్తం నీట్గా ఉండాలండి నాకు ఏదైనా కానీ. ఇక నాకు బాగోలేకపోతే వదిలేస్తాను అంతేగాని నీట్గా ఉండాలి. ఈలోపు మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేసాను లోపల. ఇక బయట చిమ్మాలి. ఇది క్లీన్ చేసిన తర్వాత చిమ్దాలే అని చెప్పి బయట ముడుకు చిమ్మలేదు. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలి. దీన్ని క్లీన్ చేయడానికే నాకు ఒక అరగంట దాకా పడుతుందండి. సరే వదిలేద్దాంలే అనుకుంటే అది ఎండిపోతుందండి. పిల్లలు పోయిన తర్వాత కడగాల్సి వస్తుంది. ఈలోపు పిల్లల్ని రెడీ చేయను, టిఫిన్ చేయను, వీటితోనే సరిపోతుంది. కొంచెం కోల్డ్ ఉందండి, ఏమనుకోకండి, దగ్గుతున్నాను. అది క్లీన్ చేసేటప్పుడు నాకు ఒక అరగంట పడుతుంది కదండి. ఈలోపు ఆ వాటర్ అవన్నీ నీట్గా రావాలండి, లేదంటే అదంతా పడేస్తుంది. సరే దాన్ని క్లీన్ చేసేసాను. ఇంకా బయట చిమ్మాలండి. ఇప్పుడు నిన్న పెట్టాను కదండి గుమ్మాలకి దిష్టి పెట్టానండి నిన్న. అవి చీపురుతో ఎందుకులే తగలడం అని చెప్పి పైన ఎత్తి పెట్టేసాను. అలాగే ఆ చెట్లు గ్రోత్ అసలు రానే లేదండి. నేను కొని వాటిని సంవత్సరం అవుతుంది, అసలు చెట్లు ఇవి గ్రోతే రాలేదు. మొన్న వానాకాలం మట్టుకు ఎత్తి అంటే నీడ నుంచి తీసేసి ఎండలో అట్లా పెట్టేసాను. ఆ వానలకి తడిచి అవి ఎటైనా నేచర్ ఇచ్చిన దానికి మనం పోసే నీళ్ళు చాలు కదండి. అవి చూడండి ఇప్పుడు ఎంత గ్రోత్గా ఉన్నాయి. అసలు అంతకుముందు అంత లేవండి. ఏదో తెగులు మాదిరిగా ఎర్రగా అట్లా పొండుబారిపోయినట్టు అట్లా అయిపోయేదన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఎంత బాగున్నాయో. అంతేనండి, నేచరే. మనం చేసేదానికి 0% కూడా ఉండదండి అసలు. అంత ఎటైనా నేచరే కదండి. అయితే ఇక్కడ కూడా చిమ్మేశానండి. ఇక్కడ చిమ్మేసి ఇంట్లోకి వెళ్ళాలండి. ఇంట్లోకి వెళ్ళి వేడి నీళ్ళు అయితే తాగుతున్నానండి. ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ వేడి నీళ్ళు అయితే తాగుతాను. వేడి నీళ్ళు లేకపోతే అంటే నిమ్మకాయ లేకపోతే వేడి నీళ్ళు తాగుతాను. నిమ్మకాయ కానీ ఉందంటే నిమ్మకాయ వాటర్ అయితే తాగుతామండి నేను మా ఆయన. ఏమనుకోవకండి, కొత్త అండి, అందుకని కొంచెం అంటే ఇట్లా అనడం కానీ ఇవన్నీ కొత్తగా మాట్లాడుతూ ఉంటాను. మీరు దాన్ని నాయిస్ లాగా తీసుకొని ఏంటి అమ్మాయి అంటది అని అనుకోవకండి. కొత్త కదండి, పోను అదే అలవాటు అయిపోతుందిలే అని ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నా వణుకు వస్తూ ఉందండి అసలు తెలియకుండానే. ఇకపోతే నిమ్మకాయలు అయితే అమ్మోళ్ళు తెస్తారండి నాకు. ఊరికాడి నుంచి అయితే తెస్తారు. ఆ నిమ్మకాయలు ఉంటేనే అంటే నిమ్మకాయలు మనం అట్లాగే ఫ్రిడ్జ్లో వేసి పెట్టేస్తే ఒకదానికి ఒకటి ఒత్తుకొనో మరి ఏమవుతుందో తెలియదు కానీ మొత్తం పాడైపోతున్నాయండి. అట్లా కాకుండా మనం ఒక గాజు సీసాలు తీసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక నెలైనా మనకు అట్లాగే ఉంటుందండి. మనకు కావాలన్నప్పుడు స్పూన్లో వేసుకొని తాగడమే, అంతే. గింజలు పడవు, అట్లా నీట్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఏ వస్తువు ఫ్రిడ్జ్లో పెట్టట్లేదండి. కూరగాయల కాడి నుంచి, పండ్ల కాడి నుంచి, పాలు కాడి నుంచి, పెరుగు కాడి నుంచి. పెరుగు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు. ఇప్పుడు అన్నీ పెడుతున్నాం కదండి. ఆ వారిని అయితే లేపేసి వచ్చాను. లేచి తాగుతురు రండి. అతను కూడా 6 గంటలకు డ్యూటీ వెళ్ళిపోవాలండి. నీళ్ళైతే కాగిపోయాయి. నాకు ఒక్క రవ్వ అక్కడ ఏదన్నా పడినా కూడా ఒప్పుకోనండి. అది అట్లా క్లీన్ చేసి అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఏదన్నా కాలే వస్తువు ఉన్నా, ఇప్పుడు ఆయిల్ ఏదన్నా పడినా కూడా ఆ ఆయిల్ క్లీన్ చేసేదాకా నా మనసు అది క్లీన్ చేయలేదే అని చెప్పి దాని కాడే ఉంటుందండి.
చేతులైనా కాల్చుకుంటాను కానీ దాన్ని క్లీన్ చేయకుండా మటుకు వదలను అనమాట. అయితే వంటింటికి అయితే వుడ్ వర్క్ చేయించుకోలేదండి. అంత మీ కాడ ఇంకేవి దాచకూడదు కదా, దీంట్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. వంటింట్లో అయితే వుడ్ వర్క్ చేయించుకోలేదండి, మనీ అంత సరిపోలేదు. ఇల్లు కట్టుకునేటప్పటికే మనీ సాలుతుందో లేదో అన్నట్టుగా కట్టుకున్నామండి. ఈ ఇంటి గురించి కూడా ఒక స్టోరీ చేసి పెడతాలేండి. హాట్ వాటర్ అయితే తాగుతూ హాల్లోకి అయితే వెళ్ళిపోయానండి. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి మా చెట్లకి, అంటే మా చెట్లు ఆ కుండీలో ఉండేవి కాకుండా బయట గేట్ అవతల కూడా కొంచెం ప్లేస్ వదులుకొని అక్కడ చెట్లు వేసుకున్నానండి. దోసాన పూలే 3 రకాలు ఉంటాయి. సన్నజాజి పూలు అది పైకి అల్లిస్తూ ఉన్నానండి. ఆ చెట్టు సన్నజాజి పూలు చెట్లు పైకి అల్లిస్తూ ఉన్నాను. ఈరోజు శనివారం కాబట్టి తులసి ఇది కూడా తీసుకుని మాల కడదాం అనుకున్నాను కానీ అంత టైం లేదండి. టైం అని కూడా కాదు కానీ పిల్లలు ఇంకా లేట్ అయిపోతుందేమో అని ఇది ఒక టెన్షన్. అసలు ఎంతైనా మన పూలు మనం పెట్టుకుంటే ఆ దేవుళ్ళు పెట్టుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదండి. కొనుక్కొచ్చిన పూలు వాళ్ళు ఎప్పుడు కోస్తారు, ఎప్పుడు వాడిపోతాయి అన్నట్టుగా ఉంటాయి కదా. మన చెట్లకు పూసిన పూలు పెట్టుకుంటుంటే అంత కలగా ఏందో తెలియని ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఈ వాయిస్ ఓవర్ అంటే ఈ వ్లాగ్ ఈరోజే పెట్టాలి అని చెప్పి ఇప్పుడు కూర్చొని ఇస్తూ ఉన్నానండి. మా పిల్లలేమో తొంగి చూస్తూ ఉన్నారు. మా అమ్మ ఏం మాట్లాడుతుంది అని వింటూ ఉన్నారు. దేవుళ్ళకి పెట్టేస్తూ ఉన్నానండి. అయిపోతే ఇది అయిపోగానే పిండి దీపానికి సిద్ధం చేసుకోవాలి. బయట తులసమ్మ అన్నీ ఉన్నాయండి. తులసమ్మకి వాటికి కూడా దీపం పెట్టాలి. అలాగే ఈరోజు గుడికైతే వెళ్ళానండి. వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్ళాను, గూడూరు. అక్కడ వీడియోలాగా తీశాను. ఎందుకో తీయాలనిపించిందండి. ఆ గోడల పైన ఇట్లా విష్ణుమూర్తి ఇలా పడుకోవడం కానీ ఎందుకో తీయాలనిపించిందండి. నాకు పెద్దగా ఈ పురాణాల గురించి వాటి గురించి పెద్దగా తెలియదండి. కాకపోతే దేవుడిని అయితే నమ్ముతాను. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. ఆ విష్ణుమూర్తిది అక్కడ ఆ పాలు ఇవ్వడం, పాము పుట్ట, వెంకటేశ్వర స్వామి తిరుమలలో లాగే ఉంటుందండి సేమ్ ఇక్కడ బయట అట్లా